తెలంగాణలో రేపే మూడో విడత రైతు రుణమాఫీ వైరాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంతోనే నా పోటీ, పక్క రాష్ట్రాలతో కాదు, తన దగ్గర హైదరాబాద్ నగరం ఉందన్న సీఎం రేవంత్. ప్రపంచ అవసరాలకై ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీగా డిజైన్ చేస్తున్నట్టు వెల్లడి. అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం. రేపు గుడివాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణతో బొత్సకు లైన్ క్లియర్. తాము కలిసికట్టుగా ఉండటం వల్లే చంద్రబాబు మెడలు వంచారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టలేదన్న జగన్. అన్నా క్యాంటీన్లకు మేం వ్యతిరేకం కాదన్న అంబటి. అన్నా క్యాంటీన్లను టీడీపీ ఆఫీసుల్లా మార్చారని మండిపాటు. అన్ని హామీలు వదిలి ఇదొక్కటే అద్భుతమన్నట్లు చూపిస్తున్నారని ఫైర్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట. ఈ నెల 20 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశం. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆర్డర్. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసిన న్యాయస్థానం. తెలంగాణలో పెరుగుతున్న రోజువారీ విద్యుత్ వినియోగం 8 ఏళ్లలో భారీగా పెరుగుతుందని కేంద్ర విద్యుత్ మండలి అంచనా. సుంకిశాల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులపై సస్పెన్షన్ వేటు. విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోసారి ప్రత్యక్ష పోరాటం. స్కెడ్యూల్ ప్రకటించిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ. ఈ నెల 22న సీఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి అధికారికంగా ప్రకటించిన ఏఐసిసి. ఇటీవల రాజీనామా చేసిన కేకే స్థానంలో సింఘ్వికి ఛాన్స్. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ఘటనపై స్పందించిన రాహుల్. నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని ఫైర్. విపక్షాల ఆరోపణలను ఖండించిన మమత. 12 గంటల్లో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామన్న సీఎం. నిందితుడికి ఉరిశిక్ష పడాల్సిందేనన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 1,10,00,000 విలువైన 256 గ్రాముల మత్తు పదార్థాలు స్వాధీనం. 2 అరెస్ట్ చేసిన పోలీసులు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో గంజాయి పట్టివేత. బైక్పై వెళ్తున్న వ్యక్తి నుంచి 4 కిలోల గంజాయి స్వాధీనం.